హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హర్లీలా. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బాటనీ టెక్స్ట్ బుక్ 5వ యూనిట్ అయిన జీవ సాంకేతిక శాస్త్రం పార్ట్ 1 వీడియోని చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్. 17వ శతాబ్దపు నాటి తత్వవేత్త, గణిత శాస్త్రజ్ఞుడు, జీవశాస్త్రజ్ఞుడు అయిన రెనో డెస్కార్టస్ నాటి కాలం నుంచి మానవ పరిజ్ఞానం అంతా ముఖ్యంగా జీవశాస్త్రం, మానవ సౌఖ్యం, సంక్షేమాల కోసమే అన్న విధంగా సాంకేతిక శాస్త్రాన్ని వృద్ధిపరిచే దిశలో కొనసాగింది. 17వ శతాబ్దం నాటి తత్వవేత్త, గణిత శాస్త్రజ్ఞుడు, జీవశాస్త్రజ్ఞుడు అయిన రెనే డెస్కార్టస్ నాటి కాలం నుంచి మానవ పరిజ్ఞానం అంతా ముఖ్యంగా జీవశాస్త్రం, మానవ సౌఖ్యం, సంక్షేమాల కోసమే అన్న విధంగా సాంకేతిక శాస్త్రాన్ని వృద్ధిపరిచే దిశలో కొనసాగింది. జీవ దృగ్విషయాలన్నీ ప్రపంచమంతటికి మానవుని కీలక పాత్రను అర్థం చేసుకునే విధంగా దృష్టి సాగించాయి. భౌతిక, రసాయనిక శాస్త్రాలు మానవాళి సుఖ సంక్షేమాలకు అనుగుణంగా ఇంజనీరింగు, సాంకేతిక పరిజ్ఞానం పరిశ్రమలుగా రూపొందాయి. జీవ ప్రపంచమంతా ఆహారానికి మూలమైన ప్రయోజనకారి అయ్యింది. 20వ శతాబ్దపు ఆధునిక జీవశాస్త్రపు శాఖ అయిన జీవ సాంకేతిక శాస్త్రం మెరుగైన ఆరోగ్యము, ఆహారోత్పత్తుల ద్వారా మన దైనందిన జీవన శైలిని మార్చివేసింది. 20వ శతాబ్దపు ఆధునిక జీవశాస్త్ర శాఖ అయిన జీవ సాంకేతిక శాస్త్రం మెరుగైన ఆరోగ్యము, ఆహారోత్పత్తుల ద్వారా మన దైనందిన జీవన శైలిని మార్చివేసింది. హెర్బర్ట్ బోయర్ 1936లో జన్మించిన హెర్బర్ట్ బోయర్ రైలు మార్గాలు, గనులచే ఆధారంగా చేసుకుని జీవించే యువత ఉన్న పాశ్చాత్య రాష్ట్రమైన పెన్సిల్వేనియాలో పెరిగారు. 1936లో జన్మించిన హెర్బర్ట్ బోయర్ రైలు మార్గాలు, గనులనే ఆధారంగా చేసుకుని జీవించే యువత ఉన్న పాశ్చాత్య రాష్ట్రమైన పెన్సిల్వేనియాలో పెరిగారు. 1963లో పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రుడైన అనంతరం ఏలులో 3 సంవత్సరాల పాటు పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువు సాగించాడు. 1963లో పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రుడైన అనంతరం ఏలులో 3 సంవత్సరాల పాటు పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువు సాగించాడు. 1966వ సంవత్సరంలో శాన్ ఫ్రాన్సిస్కోలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరారు. 1969 కల్లా అతను ఈకోలై బ్యాక్టీరియాలోని ఉపయోగకర లక్షణాలు గల 2 రెస్ట్రిక్షన్ ఎంజైమ్లపై అధ్యయనం జరిపారు. 1966వ సంవత్సరంలో శాన్ ఫ్రాన్సిస్కోలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరారు. 1969 కల్లా అతను ఈకోలై బ్యాక్టీరియంలోని ఉపయోగకర లక్షణాలు గల 2 రెస్ట్రిక్షన్ ఎంజైమ్లతో అధ్యయనం జరిపారు. ఈ ఎంజైమ్లు నిర్దిష్టమైన శైలిలో DNA పోచలను కత్తిరించే సామర్థ్యం కలిగి అతుక్కునే కొనలను స్టికియన్స్ కలివిగా రూపొందుతాయని గమనించాడు. ఈ అతుక్కునే కొనలు గల DNA ఖండితాలు ఖచ్చితమైన పద్ధతిలో జతపరచబడడానికి సహాయపడతాయి. ఈ ఆవిష్కరణ హవాయిలోని స్టాన్ఫోర్డ్ శాస్త్రజ్ఞుడైన స్టాన్లీ కోహెన్తో ఎంతో ప్రయోజనకరమైన సంభాషణకు దారితీసింది. కొన్ని బ్యాక్టీరియం కణాలలో ప్లాస్మిడ్స్ అనే అతి చిన్న వలయాకార 2 పోచలు కలిగిన DNAలు స్వేచ్ఛగా కణద్రవ్యంలో తేలుతూ స్వయం ప్రతికృతి జరుపుకునే సంకేతపు DNAలను కోహెన్ అధ్యయనం చేస్తూ ఉండేవాడు. కోహెన్ ఈ ప్లాస్మిడ్లను కణం నుంచి వేరుపరిచి వేరొక కణాలలోకి చొప్పించే పద్ధతిని కనుగొన్నాడు. ఈ పద్ధతితో పాటు DNA ఖండాలను జతపరచగలగడంతో బోయర్, కోహెన్లు వాంఛనీయ జన్యువులు గల DNA ఖండాలను బ్యాక్టీరియం కణాలలోకి చొప్పించడం వలన విశిష్ట ప్రోటీన్లను తయారు చేయగల మొక్కల వలె రూపొందించారు. ఈ విజయం జీవ సాంకేతిక శాస్త్ర ఆవిర్భావానికి నాంది పలికింది. ఈయన ఏం చేశారు? హెర్బర్ట్ బోయర్ రైలు మార్గాలు, గనులనే ఆధారంగా చేసుకుని జీవించే యువత ఉన్న పాశ్చాత్య రాష్ట్రమైన పెన్సిల్వేనియాలో పెరిగారు. హెర్బర్ట్ బోయర్ 1963లో పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రుడైన అనంతరం ఏలులో 3 సంవత్సరాల పాటు పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువు సాగించాడు. 1966వ సంవత్సరంలో శాన్ ఫ్రాన్సిస్కోలో కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరారు. 1969 కల్లా అతను ఈకోలై బ్యాక్టీరియాలోని ఉపయోగకర లక్షణాలు గల
2 రెస్ట్రిక్షన్ ఎంజైమ్లతో అధ్యయనం జరిపాడు. ఈ ఎంజైమ్ల నిర్దిష్టమైన శైలిలో డిఎన్ఏ పోచలను కత్తిరించే సామర్థ్యం కలిగి అతుక్కునే కొనలు గలవిగా రూపొందుతాయని గమనించాడు. ఈ అతుక్కునే కొనలు గల డిఎన్ఏ ఖండితాలు ఖచ్చితమైన పద్ధతిలో జతపరచబడడానికి సహాయపడతాయి. ఈ ఆవిష్కరణ హవాయిలోని స్టాన్ఫోర్డ్ శాస్త్రజ్ఞుడైన స్టాన్లీ కోహెన్తో ఎంతో ప్రయోజనకరమైన సంభాషణలకు దారితీసింది. కొన్ని బ్యాక్టీరియం కణాలలో ప్లాస్మిడ్ అనే అతి చిన్న వలయాకార 2 పోచలు కలిగిన డిఎన్ఏలు స్వేచ్ఛగా కణద్రవ్యంలో తేలుతూ స్వయం ప్రతికృతి జరుపుకునే సంకేతపు డిఎన్ఏలను కోహెన్ అధ్యయనం చేస్తూ ఉండేవాడు. కోహెన్ ఈ ప్లాస్మిడ్లను కణం నుంచి వేరుపరిచి వేరొక కణాలలోకి చొప్పించే పద్ధతిని కనుగొన్నాడు. ఈ పద్ధతితో పాటు డిఎన్ఏ ఖండాలను జతపరచగలగడంతో బోయర్ కోహెన్లు వాంఛనీయ జన్యువులు గల డిఎన్ఏ ఖండాలను బ్యాక్టీరియం కణాలలోనికి చొప్పించడం వలన విశిష్ట ప్రోటీన్లను తయారు చేయగల మొక్కల వలె రూపొందించారు. ఈ విజయం జీవ సాంకేతిక శాస్త్ర ఆవిర్భావానికి నాంది పలికింది. జీవ సాంకేతిక శాస్త్రం సూత్రాలు, ప్రక్రియలు. మానవాళికి ఉపయోగకరమైన ఉత్పాదనల తయారీకి జీవుల ఎంజైమ్లను వాడే పద్ధతులను తెలిపే శాస్త్రంగా జీవ సాంకేతిక శాస్త్రం ప్రాచుర్యంలోకి వచ్చింది. మానవాళికి ఉపయోగకరమైన ఉత్పాదనల తయారీకి జీవుల ఎంజైమ్లను వాడే పద్ధతులను తెలిపే శాస్త్రంగా ఈ జీవ సాంకేతిక శాస్త్రం ప్రాచుర్యంలోకి వచ్చింది. సూక్ష్మజీవుల ద్వారా జరిగే పెరుగు తయారీ, రొట్టె తయారీ లేదా కిణ్వనం ద్వారా సారాయి తయారీ మొదలైనవన్నీ జీవ సాంకేతిక శాస్త్రంగా పరిగణిస్తున్నారు. కానీ ఈనాడు జీవ సాంకేతిక శాస్త్రం అన్న పదాన్ని పరిమితంగా వాడుతున్నాం. అంటే జన్యుపరంగా మార్పులు చెందిన జీవరాశుల నుంచి పెద్ద మొత్తంలో మానవాళికి ఉపయోగకరమైన ఉత్పాదనల పద్ధతుల గురించి తెలిపే ప్రక్రియలుగాను. ఇంతేకాకుండా మరెన్నో రకాల పద్ధతులు, ప్రక్రియలు జీవ సాంకేతిక శాస్త్రంలో చోటు చేసుకున్నాయి. పరస్థానికంగా జరిగే ఫలదీకరణ ద్వారా ఏర్పడిన టెస్ట్ ట్యూబ్ బేబీ, పరీక్ష నాళికలో పిల్లలు ఏర్పడే పద్ధతిని, జన్యు సంశ్లేషణ, దాని వాడుక, డిఎన్ఏ వ్యాక్సిన్ తయారీ, లోపం గల జన్యువులను సరిచేయడం లాంటివన్నీ జీవ సాంకేతిక శాస్త్ర పద్ధతులకు ఉదాహరణలుగా చెప్పవచ్చు. ఇక్కడ పరస్థానికంగా జరిగే ఫలదీకరణం అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ, పరీక్ష నాళికలో పిల్లలు ఏర్పడే పద్ధతిని, జన్యు సంశ్లేషణ, దాని వాడుక, డిఎన్ఏ వ్యాక్సిన్ తయారీ, లోపం గల జన్యువును డిఫెక్టివ్ జీన్ను సరిచేయడం లాంటివన్నీ జీవ సాంకేతిక శాస్త్ర పద్ధతులకు ఉదాహరణలుగా చెప్పవచ్చు. నెక్స్ట్, ప్రాచీన లేదా సాంప్రదాయ నవీనమైన అణువిధాన పద్ధతులను మేళవిస్తూ జీవ సాంకేతిక శాస్త్రానికి ది యూరోపియన్ ఫెడరేషన్ ఆఫ్ బయోటెక్నాలజీ ఒక కొత్త నిర్వచనాన్ని ఇచ్చింది. ప్రాచీన లేదా సాంప్రదాయ నవీనమైన అణువిధాన పద్ధతులను మేళవిస్తూ జీవ సాంకేతిక శాస్త్రానికి ది యూరోపియన్ ఫెడరేషన్ ఆఫ్ బయోటెక్నాలజీ ఒక కొత్త నిర్వచనాన్ని ఇచ్చింది. అది జీవశాస్త్రం మరియు జీవుల సమాకలనం, కణాలు, వాటి భాగాలు మరియు ఉత్పన్నాల, సేవల అనుసాదృశ్యాలు ఉపయోగించుకుని జీవులకు ఉపయోగపడే ఉత్పన్నాలు, సేవలు పొందడం అనగా జీవ సాంకేతిక శాస్త్రం. సూక్ష్మజీవుల లక్షణాలను, ఉపయోగాలను వాడుకునే శాస్త్రం లేదా కణాలు, కణాంశాలను మానవ సంక్షేమానికి, మనుగడకు ఉపయోగకరమైన ఉత్పన్నాలను పారిశ్రామిక స్థాయిలో ఉత్పత్తి చేసేదిగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే జీవశాస్త్రం మరియు జీవుల సమాకలనం, కణాలు, వాటి భాగాలు మరియు ఉత్పన్నాల, సేవలు అనుసాదృశ్యాలు ఉపయోగించుకొని జీవులకు ఉపయోగపడే ఉత్పన్నాలు, సేవలను పొందడం అనగా జీవ సాంకేతిక శాస్త్రం. సూక్ష్మజీవుల లక్షణాలను, ఉపయోగాలను వాడుకునే శాస్త్రం లేదా కణాలు, కణాంశాలను మానవ సంక్షేమానికి, మనుగడకు ఉపయోగకరమైన ఉత్పన్నాలను పారిశ్రామిక స్థాయిలో ఉత్పత్తి చేసేదిగా మనం జీవ సాంకేతిక శాస్త్రాన్ని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్, జీవ సాంకేతిక శాస్త్ర సూత్రాలు. జీవ సాంకేతిక శాస్త్రం ఉద్భవించడానికి కారణమైన 2 ప్రధాన సాంకేతిక విధానాలు జన్యు ఇంజనీరింగ్, జెనెటిక్ ఇంజనీరింగ్ మరియు కణజాల వర్ధనం అన్నమాట. జీవ సాంకేతిక శాస్త్రం ఉద్భవించడానికి కారణమైన 2 ప్రధాన సాంకేతిక విధానాలు జన్యు ఇంజనీరింగ్, జెనెటిక్ ఇంజనీరింగ్ మరియు కణజాల వర్ధనం.
జెనెటిక్ ఇంజనీరింగ్ అంటే ఏంటో చూద్దాం. జన్యు పదార్థాలైన DNA, RNAలలో రసాయన మార్పులు తీసుకువచ్చి వాటిని ఆతిథేయిలోనికి ప్రవేశపెట్టడం, తద్వారా ఆతిథేయి దృశ్య రూపంలో మార్పును కలగజేయడం లాంటి సాంకేతిక విధానాలు ఇందులో చేర్చబడ్డాయి. జన్యు పదార్థాలైన DNA, RNAలలో రసాయనిక మార్పులు తీసుకువచ్చి వాటిని ఆతిథేయిలోనికి ప్రవేశపెట్టడం, తద్వారా ఆతిథేయి దృశ్య రూపంలో మార్పులను కలగజేయడం లాంటి సాంకేతిక విధానాలు ఈ జన్యు ఇంజనీరింగ్లో చేర్చబడ్డాయి. జన్యు పదార్థాలైన DNA, RNAలలో రసాయన మార్పులను తీసుకువచ్చి వాటిని ఆతిథేయిలోనికి ప్రవేశపెట్టడం, తద్వారా ఆతిథేయి దృశ్య రూపంలో మార్పులను కలగజేయడం లాంటి సాంకేతిక విధానాలు ఇందులో చేర్చబడ్డాయి. నెక్స్ట్ కణజాల వర్ధనం. జీవ సాంకేతిక ఉత్పన్నాలైన సూక్ష్మజీవనాశకాలు, వ్యాక్సిన్లు, ఎంజైమ్లు లాంటివి పెద్ద ఎత్తున తయారు చేయడం కోసం వాంఛనీయ సూక్ష్మజీవులు నిజకేంద్రక కణాలను వృద్ధి చేయడం అనే ప్రధాన అంశం. దీనికి రసాయన ఇంజనీరింగ్ పద్ధతుల్లో సూక్ష్మజీవరహిత పరిసరాలు ఎంతో ఆవశ్యకం. కణజాల వర్ధనం అంటే ఏంటి? జీవ సాంకేతిక ఉత్పన్నాలైన సూక్ష్మజీవనాశకాలు, వ్యాక్సిన్లు, ఎంజైమ్లు లాంటివి పెద్ద ఎత్తున తయారు చేయడం కోసం వాంఛనీయ సూక్ష్మజీవులు లేదా నిజకేంద్రక కణాలని వృద్ధి చేయడం అనేది ప్రధాన అంశం అన్నమాట కణజాల వర్ధనంలో. దీనికి రసాయన ఇంజనీరింగ్ పద్ధతుల్లో సూక్ష్మజీవరహిత పరిసరాలు ఎంతో ఆవశ్యకం. దీనికి కణజాల వర్ధనానికి ఏం కావాలి? సూక్ష్మజీవరహిత పరిసరాలు కావాలి. జన్యు ఇంజనీరింగ్ సూత్రాలు. విధానపరమైన అభివృద్ధి. లైంగిక ప్రత్యుత్పత్తి వైవిధ్యాలకు, జన్యు పునఃసంయోజనాలకు తగిన అవకాశాలు కల్పించడం వలన కొన్ని జీవులకే కాకుండా జీవ సమూహాలకు కూడా ఎంతో మేలు చేస్తుంది. అలైంగిక ప్రత్యుత్పత్తి జన్యు సమాచారాన్ని భద్రపరుస్తుంది, కానీ లైంగిక ప్రత్యుత్పత్తి వైవిధ్యాలకు అనుమతిస్తుంది. జన్యు ఇంజనీరింగ్ సూత్రాల విధానపరమైన అభివృద్ధి. లైంగిక ప్రత్యుత్పత్తి వైవిధ్యాలకు, జన్యు పునఃసంయోజనాలకి తగిన అవకాశాలు కల్పించడం వల్ల కొన్ని జీవులకే కాకుండా జీవ సమూహాలకు కూడా ఎంతో మేలు చేస్తుంది. అలైంగిక ప్రత్యుత్పత్తి జన్యు సమాచారాన్ని భద్రపరుస్తుంది, కానీ లైంగిక ప్రత్యుత్పత్తి వైవిధ్యాలకు అనుమతిస్తుంది. ఈకో-RI రెస్ట్రిక్షన్ ఎంజైమ్ చర్యతో పునఃసంయోజక DNA ఏర్పడే విధానంలోని దశలు. ఒకే స్థానంలో 2 DNA పోచల్లో ఛేదించే ఎంజైమ్ విజాతీయ DNA. రెస్ట్రిక్షన్ ఎంజైమ్ చర్య వలన ఏం జరుగుతుంది? ఈకో-RI ఎంజైమ్ GAA-TTCని నిర్ధారించి G మరియు A క్రమం మధ్యలో మాత్రమే కత్తిరిస్తుంది. ఇలాగ G మరియు A క్రమం మధ్యలో మాత్రమే కత్తిరిస్తుంది. G మరియు A క్రమం మధ్యలో మాత్రమే కత్తిరించడం జరిగింది. ఇక్కడ అతుక్కునే కొనల వద్ద జతపరిచే DNA ఖండాలు. ఇక్కడ అంటే ఇక్కడ ఏకి ఏమవుతుంది? TA బైండ్ అవుతుంది కదా, అలాగే అతుక్కునే కొన అనేది ఉంటుంది అనమాట. పునఃసంయోజక DNA ఈ విధంగా ఏర్పడుతుంది. పునఃసంయోజక DNA అంటే ఇక్కడ అడినైన్ అనేది థైమిన్తో బైండ్ అవుతుంది, ఎడినైన్ అనేది థైమిన్తో బైండ్ అవుతుంది, ఈ ఎడినైన్ అనేది ఈ థైమిన్తో బైండ్ అవుతుంది, ఈ ఎడినైన్ అనేది థైమిన్ తోటి బైండ్ అవుతుంది. ఈ న్యూక్లియోటైడ్ అన్నమాట ఇలాగా బైండ్ అప్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ మొక్కలు, జంతువుల ప్రజననంలో వాడే సాంప్రదాయిక సంకరణ పద్ధతులు వాంఛనీయ జన్యువులతో పాటు అవాంఛనీయ జన్యువులను కూడా ప్రవేశింపజేసి వృద్ధి చేస్తాయి. మనకి మొక్కల, జంతువుల ప్రజననంలో సాంప్రదాయ సంకరణ పద్ధతులు, పూర్వం వాడే సాంప్రదాయ సంకరణ పద్ధతులు వాంఛనీయ జన్యువులతో పాటు అవాంఛనీయ జన్యువులను కూడా ప్రవేశింపజేసి వృద్ధి చేస్తాయి. కానీ ఇక్కడ జన్యు ఇంజనీరింగ్ పద్ధతుల్లో పునఃసంయోజక DNA నిర్మాణం జరిగింది కదా. ఇక్కడ కావాల్సిన లక్షణాలు ఉన్న పునఃసంయోజక DNA నిర్మాణాలు జరిగినాయి. ఇలాగా పునఃసంయోజక DNA నిర్మాణం జరిగి జన్యు క్లోనింగ్, జన్యు బదిలీ ప్రక్రియల ద్వారా వాంఛనీయ జన్యువుల సమితిని వేరుపరిచి అవాంఛనీయ జన్యువులను ప్రవేశింపచేయడానికి వాంఛనీయ జన్యువులను మాత్రమే లక్ష్యంగా పెట్టుకున్న జీవిలోకి ప్రవేశపెట్టే విధంగా ఉంటాయి. ఇక్కడ జెనెటిక్ ఇంజనీరింగ్లో ఈ పునఃసంయోజక DNA అనేది కరెక్ట్గా నిర్మాణం కలిగి ఉండి జన్యు క్లోనింగ్, జన్యు బదిలీ ప్రక్రియల ద్వారా ఓన్లీ వాంఛనీయమైన జన్యువుల సమితిని మాత్రమే వేరుపరిచి అవాంఛనీయమైన జన్యువులను ప్రవేశింపజేయకుండా వాంఛనీయమైన జన్యువులను మాత్రమే లక్ష్యంగా పెట్టుకున్న
జీవిలోకి ప్రవేశపెట్టే విధంగా ఉంటాయి. నెక్స్ట్, ఒక డిఎన్ఏ ఖండితాన్ని ఏదో విధంగా విజాతీయ జీవిలోకి ప్రవేశపెట్టినప్పుడు దాని కణ సంతతిలో అది వృద్ధి చెందలేదు. ఒక డిఎన్ఏ ఖండితాన్ని ఏదో విధంగా ఒక విజాతీయ జీవిలోకి ప్రవేశపెట్టినప్పుడు దాని కణ సంతతిలో అది వృద్ధి చెందలేదు, కానీ అది గ్రహీత జన్యు పదార్థంతో సమాకలనం అయినప్పుడు వృద్ధి చెంది ఆతిథేయ డిఎన్ఏతో పాటు అనువంశికత్వాన్ని ప్రదర్శిస్తుంది. ఒక డిఎన్ఏ ఖండితాన్ని ఏదో విధంగా వేరొక విజాతి ఉన్న జీవిలోకి అంటే మరొక జాతి జీవిలోకి ప్రవేశపెట్టినప్పుడు అది కణ సంతతితో అది వృద్ధి చెందలేదు, కానీ అది గ్రహీత జన్యు పదార్థంతో సమాకలనం అయినప్పుడు గ్రహీత జన్యు పదార్థంతో ఎప్పుడైతే కలుస్తుందో అది వృద్ధి చెంది ఆతిథేయ డిఎన్ఏతో పాటు అనువంశికత్వాన్ని ప్రదర్శిస్తుంది. అంటే ఇక్కడ విజాతీయ జీవి అయినా సరే సమాకలనం జరిగిపోతే ఒకవేళ ఆతిథేయ డిఎన్ఏతో పాటు మళ్ళీ మామూలు జెనెటిక్ లక్షణాలు అనువంశికత్వాన్ని ప్రదర్శిస్తుంది. ఈ విధంగా జరగడానికి విజాతీయ డిఎన్ఏ ఖండితం ప్రతికృతి జరుపుకోగలిగే క్రోమోజోమ్లో భాగం అవడమే కారణం. ఈ విధంగా జరగడానికి ఏంటంటే విజాతీయ డిఎన్ఏ ఖండితం ప్రతికృతి జరుపుకోగలిగే క్రోమోజోమ్లో భాగం అవడమే కారణం. ప్రతికృతి జరపగలిగే క్రోమోజోమ్లో భాగమవుతుంది ఈ విజాతీయ డిఎన్ఏ ఖండితం అనేది. క్రోమోజోమ్లో ప్రతికృతి ఆవిర్భావానికి ఓఆర్ఐ అనే విశిష్టమైన డిఎన్ఏ వరుసక్రమం ఉంటుంది. ఈ క్రోమోజోమ్లో ఈ ప్రతికృతి ఆవిర్భావానికి ఓఆర్ఐ అనే విశిష్టమైన డిఎన్ఏ వరుసక్రమం ఉంటుంది. ఒక జీవిలోని విజాతీయ డిఎన్ఏ ఖండం దాని క్రోమోజోమ్లో విశిష్ట వరుస క్రమమైన ఓఆర్ఐతో కలిసినప్పుడే వృద్ధి చెందుతుంది. ఈ విధంగా విజాతీయ డిఎన్ఏ ప్రతికృతి జరిపే ఆవిర్భావం ఓఆర్ఐ స్థానంతో సంలగ్నమైనప్పుడే ప్రతికృతి మరియు వృద్ధి ఆతిథేయులో జరపగలదు. ఈ పద్ధతినే క్లోనింగ్ లేదా ఏదైనా మోస డిఎన్ఏకు చెందిన సారూప్య నకళ్ళు ఏర్పరచడం అంటారు. ఈ పద్ధతిని ఏమంటారు? క్లోనింగ్ లేదా ఏదైనా మోస డిఎన్ఏకి చెందిన సారూప్య నకళ్ళు ఏర్పరచడం. క్లోనింగ్ లేదా ఏదైనా మోస డిఎన్ఏకు చెందిన సారూప్య నకళ్ళు ఏర్పరచడం అంటారు. మొట్టమొదటి కృత్రిమ పునఃసంయోజక డిఎన్ఏ అణువును తయారు చేసిన పద్ధతి సాల్మోనెల్లా టైఫిమ్యూరియం స్థానిక ప్లాస్మిడ్తో యాంటీబయాటిక్ నిరోధకత కలిగిన జన్యువును అంటే వలయాకార స్వయం ప్రతికృతి జరిపే క్రోమోజోమేతర డిఎన్ఏను జతపరచడం ద్వారా మొట్టమొదటి పునఃసంయోజక డిఎన్ఏను రూపొందించారు. మొట్టమొదటి పునఃసంయోజక డిఎన్ఏని ఎలా రూపొందించారు? సాల్మోనెల్లా టైఫిమ్యూరియం యొక్క స్థానిక ప్లాస్మిడ్తో యాంటీబయాటిక్ నిరోధకత కలిగిన జన్యువును వలయాకార స్వయం ప్రతికృతి జరిపే క్రోమోజోమేతర డిఎన్ఏతో జతపరచడం ద్వారా మొట్టమొదటి పునఃసంయోజక డిఎన్ఏను రూపొందించారు. సాల్మోనెల్లా టైఫిమ్యూరియం స్థానిక ప్లాస్మిడ్తో యాంటీబయాటిక్ నిరోధకత కలిగిన జన్యువును వలయాకార స్వయం ప్రతికృతి జరిపే క్రోమోజోమేతర డిఎన్ఏతో జతపరచడం ద్వారా మొట్టమొదటి పునఃసంయోజక డిఎన్ఏను రూపొందించారు. దీన్ని స్టాన్లీ కోహెన్, హెర్బర్ట్ బాయర్ 1972వ సంవత్సరంలో యాంటీబయాటిక్ నిరోధకత కలిగిన ప్లాస్మిడ్లోని యాంటీబయాటిక్ నిరోధకత డిఎన్ఏ ఖండాన్ని ఛేదించి వేరుపరచడం ద్వారా సాధించారు. దీన్ని స్టాన్లీ కోహెన్, హెర్బర్ట్ బాయర్ 1972వ సంవత్సరంలో యాంటీబయాటిక్ నిరోధకత కలిగిన ప్లాస్మిడ్లోని యాంటీబయోటిక్ నిరోధకత డిఎన్ఏ ఖండాన్ని ఛేదించి వేరుపరచడం ద్వారా సాధించారు. ఈ డిఎన్ఏను ప్రత్యేకమైన స్థానాలలో ఛేదించడం, కత్తిరించడం, అణుకత్తెరలు అనే రెస్ట్రిక్షన్ ఎంజైమ్లను కనుగొనడంతోనే సాధ్యమైంది. ఈ కత్తిరించిన డిఎన్ఏ ఖండాన్ని ప్లాస్మిడ్ డిఎన్ఏతో జతపరిచారు. ఈ ప్లాస్మిడ్ డిఎన్ఏలు వాటికి జతపరిచిన విజాతీయ డిఎన్ఏ ఖండాలను బదిలీ చేయడంలో వాహకాలుగా పనిచేస్తాయి. ఇక్కడ ఏం చేశారు? హెర్బర్ట్ బాయర్, స్టాన్లీ కోహెన్ 1972వ సంవత్సరంలో యాంటీబయాటిక్ నిరోధకత కలిగిన ప్లాస్మిడ్లోని యాంటీబయాటిక్ నిరోధకత డిఎన్ఏ ఖండాన్ని ఛేదించి వేరుపరచడం ద్వారా సాధించారు. ఈ డిఎన్ఏను ప్రత్యేకమైన స్థానాలలో ఛేదించడం, కత్తిరించడం, అణుకత్తెరలు మాలిక్యులర్ సిజర్స్ అనే రెస్ట్రిక్షన్ ఎంజైమ్లను కనుగొనడంతోనే సాధ్యమైంది. ఈ కత్తిరించిన డిఎన్ఏ ఖండాన్ని ప్లాస్మిడ్ డిఎన్ఏతో జతపరిచారు. ఈ ప్లాస్మిడ్ డిఎన్ఏలు వాటికి జతపరిచిన విజాతీయ డిఎన్ఏ ఖండాలను బదిలీ చేయడంలో వాహకాలుగా పనిచేస్తాయి. ఈ విధంగా ప్లాస్మిడ్ను ఒక విజాతీయ డిఎన్ఏ ఖండాన్ని ఆతిథేయిలోనికి విడుదల చేయడానికి వాహకాలుగా వాడతారు.
ఈ విధంగా ప్లాస్మిడ్ని ఒక విజాతీయ డిఎన్ఏ ఖండాన్ని ఆతిథేయులోనికి విడుదల చేయడానికి ప్లాస్మిడ్ను వాహకాలుగా వాడతారు. డిఎన్ఏ లైగేజ్ అనే ఎంజైమ్ల ద్వారా డిఎన్ఏ ఖండాల కొనలను జతపరిచే విధంగా పనిచేయడంతో యాంటీబయోటిక్ నిరోధకత కలిగిన జన్యువుకు ప్లాస్మిడ్ వాహకంతో లగ్నపరచడం సాధ్యమవుతుంది. ఈ విధంగా విజాతీయ స్వయం ప్రతికృతి జరిపే వలయాకార సంకర డిఎన్ఏ పరస్థానికంగా పునఃసంయోజక డిఎన్ఏ ఏర్పడుతుంది. ఈ విధంగా విజాతీయ స్వయం ప్రతికృతి జరిపే వలయాకార సంకర డిఎన్ఏ పరస్థానికంగా పునఃసంయోజక డిఎన్ఏ ఏర్పడుతుంది. ఈ డిఎన్ఏ ఎప్పుడైతే ఈకోలై సాల్మోనెల్లా దగ్గర సంబంధం కలిగినవి లోనికి బదిలీ చేయడం జరుగుతుందో అప్పుడు అది ఆతిథేయులోనికి డిఎన్ఏ పొలిమరేజ్ ఎంజైమ్ సహాయంతో అసంఖ్యాకమైన నకళ్లను ప్రతికృతి ద్వారా ఏర్పరుస్తుంది. ఈకోలైలోని యాంటీబయోటిక్ నిరోధకత గల జన్యువుల ప్రతికృతి శక్తి వలన ఏర్పడ్డ నకళ్లను ఈకోలైలోని యాంటీబయోటిక్ నిరోధకత జన్యు క్లోనింగ్ అంటారు. ఈకోలైలోని యాంటీబయోటిక్ నిరోధకత గల జన్యువుల ప్రతికృతి శక్తి వలన ఏర్పడ్డ నకళ్లను ఈకోలైలోని యాంటీబయోటిక్ నిరోధకత జన్యు క్లోనింగ్ అంటారు. మరొకసారి చూసినట్లయితే డిఎన్ఏ లైగేజ్ అనే ఎంజైమ్ ద్వారా డిఎన్ఏ ఖండాల కొనలను జతపరిచే విధంగా పనిచేయడంతో యాంటీబయోటిక్ నిరోధకత కలిగిన జన్యువుకు ప్లాస్మిడ్ వాహకంతో లగ్నపరచడం జరుగుతుంది. ఈ విధంగా విజాతీయ స్వయం ప్రతికృతి జరిపే వలయాకార సంకర డిఎన్ఏ పరస్థానికంగా పునఃసంయోజక డిఎన్ఏ ఏర్పడుతుంది. ఈ డిఎన్ఏ ఎప్పుడైతే ఈకోలైలోనికి బదిలీ చేయడం జరుగుతుందో అప్పుడు అది అతిథేయ డిఎన్ఏ పొలిమరేజ్ ఎంజైమ్ సహాయంతో అసంఖ్యాకమైన నకళ్లను ప్రతికృతి ద్వారా ఏర్పరచుకుంటుంది. ఈకోలైలోని యాంటీబయోటిక్ నిరోధకత గల జన్యువుల ప్రతికృతి శక్తి వలన ఏర్పడ్డ నకళ్లను ఈకోలైలోని యాంటీబయోటిక్ నిరోధకత జన్యు క్లోనింగ్ అంటారు. ఒక జీవి జన్యు మార్పిడికి కావలసిన 3 మౌలికమైన అంచెలు ఈ విధంగా ఉంటాయి. వాంఛనీయమైన జన్యువులు గల డిఎన్ఏను గుర్తించడం, గుర్తించిన డిఎన్ఏను ఆతిథేయులోనికి ప్రవేశపెట్టడం, ప్రవేశపరిచిన డిఎన్ఏను ఆతిథేయులోకి కొనసాగించడం, డిఎన్ఏను దాని సంతతికి బదిలీ చేయడం. ఒక జీవి జన్యు మార్పిడికి కావలసిన 3 మౌలికమైన అంచెలు ఈ విధంగా ఉంటాయి. వాంఛనీయ జన్యువులు గల డిఎన్ఏను గుర్తించడం, గుర్తించిన డిఎన్ఏను ఆతిథేయులోనికి ప్రవేశపెట్టడం, ప్రవేశపరిచిన డిఎన్ఏను ఆతిథేయులో కొనసాగించడం, డిఎన్ఏను దాని సంతతికి బదిలీ చేయడం.